అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 26th డిసెంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. సో బాక్సింగ్ డే సందర్భంగా చాలా మార్కెట్స్ సెలవు తీసుకునే ఉన్నాయి. నికాయ్ 0.5% పైగా లాభాలతో ట్రేడ్ అవుతూ ఉంటే షాంఘై ఫ్లాట్గా 0.1% మేర నష్టాలతో కొనసాగుతోంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో పాజిటివిటీ అయితే చూసాం. బట్ క్రిస్మస్ సందర్భంగా హాలిడేస్ తీసుకున్న తరుణంలో పెద్దగా మనకు న్యూస్లో ఏమీ అక్కడి నుంచి లేదు. ఎన్విడియా సీస్ రిమార్కబుల్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్ డాలర్స్ యాజ్ ట్రేడర్స్ ఫ్లాక్ టు ఏఐ డార్లింగ్. ప్రతిరోజు నికరంగా ఎవ్రీడే ట్రేడర్స్ బాట్ నియర్లీ $30 billion ఆఫ్ ఎన్విడియా షేర్స్ నెట్ దిస్ ఇయర్. వ్యాండా డేటా ఒకటి చెప్తాను. సో ఎన్విడియా మీద ఫోకస్ విపరీతంగా ఉంది. రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ థ్రాంగింగ్ టు పర్చేస్ దోస్ షేర్స్. సో గోల్డ్ చూస్తే $2,645 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ స్టడీస్ ఇన్ హాలిడే లల్ యాజ్ మార్కెట్స్ అవైట్స్ 2025 ఫెడ్ మూవ్స్. ఆయిల్ చూస్తే $73-74 దగ్గర కొనసాగుతోంది. సో అది మేజర్గా ఒకవేళ ట్రేడ్ అవుతూ ఉన్నా కూడా థిన్ వాల్యూమ్స్ ఉంటాయి. పెద్దగా ట్రేడ్ యాక్టివిటీ కూడా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా పెద్దగా లేదు. థిన్ వాల్యూమ్స్ మన మార్కెట్స్లో కూడా అదే పరిస్థితి ఉండొచ్చు ఈ వీకెండ్ అయిపోయేంత వరకు కూడా. సో థిన్ వాల్యూమ్స్తోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళ F&O ఎక్స్పైరీ కూడా మనకు మార్కెట్స్లో ఉంది కాబట్టి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, అంటే ఎలాంటి యాక్టివిటీ ఉండవచ్చు అని చెప్పి. ఇక దేశీయంగా ఎలాంటి ఇవి ఇంపాక్ట్ చూద్దాం. ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ వరుసగా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుసగా 7వ రోజు కూడా మార్కెట్స్లో అమ్మకాలకే తెగబడ్డారు. 2,454 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా మనకి మంగళవారం రోజున మన వాళ్ళు 6th స్ట్రైట్ సెషన్ బయర్స్గా ఉన్నారు. 2,820 crores దాదాపుగా మార్కెట్స్లో స్టాక్స్ కొనుగోలు చేయడం అయితే చూసాం. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ఇవాళ రిఫెక్స్ ఇండస్ట్రీస్ వెన్ విండ్ రిఫెక్స్ పవర్లో 33% వాటాను విక్రయించబోతోంది. సీగల్ ఇండియా ద ఆర్మ్ ఎగ్జిక్యూటెడ్ ఎ కన్సెషన్ అగ్రిమెంట్ విత్ NHI. దాదాపు 981 crores సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ని వీళ్ళు ఎగ్జిక్యూషన్ ప్రారంభించారు. ఇక సూర్య రోషిని స్టాక్ బోనస్ 1:1 బోనస్ ఇచ్చేందుకు BSE NSE ఎక్స్చేంజ్ల నుంచి వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది. అండ్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఈజ్ మై ట్రిప్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2020 అనౌండ్ సీజన్ షెడ్యూల్ అదొకటి. అలాగే నాల్కో ద కంపెనీ సైన్డ్ ఎ మైనింగ్ లీజ్ డీడ్ టు మైన్ కోల్ ఇన్ ఒడిషా. అండ్ వెస్టర్న్ క్యారియర్స్ ద కంపెనీ రిసీవ్డ్ ఎ వర్క్ ఆర్డర్ వర్త్ ఆఫ్ 8 crores ఫ్రమ్ టాటా ఇంటర్నేషనల్ ఫర్ కంటైనర్ రేక్ మూవ్మెంట్. అండ్ క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ స్టాక్ స్ప్లిట్ అవుతుంది. ₹10 ఫేస్ వాల్యూ ఉన్నది, మేబీ ₹2 ఫేస్ వాల్యూ చేస్తున్నట్టున్నారు. ఈ షేర్ను 5గా మార్చబోతున్నారు. భారత్ ఫోర్జ్ ఒకటి 39 million euros వరకు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ భారత్ ఫోర్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ లో ఇన్వెస్ట్ చేయబోతోంది. సో దీనికి ఎలా చూడాలంటే రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. ఇంకా గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా 24/7 రీటైల్ స్టోర్స్ ఫైల్డ్ సూట్ అగైన్స్ ద కంపెనీ ఫర్ ద రాయల్టీ. ₹2 కోట్ల వరకు రాయల్టీ చెల్లించాలని చెప్పి 24/7 రీటైల్ స్టోర్స్ గాడ్ఫ్రే ఫిలిప్స్ మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్స్లో ద కంపెనీ టు అక్వైర్ 26% స్టేక్ ఇన్ క్లీన్ మ్యాక్స్ అఫైర్ వర్త్ దాదాపు ₹46 కోట్ల వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు అల్ట్రాటెక్ సిమెంట్స్. అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజ్లో అపోలో హెల్త్కు వాళ్ళ సబ్సిడరీ సంస్థ సాఫ్ట్వేర్ సంస్థ సెర్చ్ లైట్ హెల్త్ని ₹67 కోట్ల కొనుగోలు చేసింది. ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్ 100% స్టేక్ ఇన్ నెదర్లాండ్స్ BVలో ఆల్మోస్ట్ $8.8 million స్టేక్ కొనుగోలు చేయటం అయితే చూస్తున్నాం. అసాహి ఇండియా ద కంపెనీ completed the sale of its 30% stake in TGPL and it ceases to be an associate company of AIS effective today. యూనిమెక్ ఏరోస్పేస్ ఇవాళ ముగియబోతోంది. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మేబీ మరింతగా బిట్స్ దాఖలయ్యే అవకాశం ఉంది యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి. మిగిలిన స్టాక్స్ న్యూస్ పరంగా కూడా ఒకసారి మనం చూస్తే భారత్ ఫోర్జ్ 345 crores ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నాల్కో సైన్డ్ మైనింగ్ లీజ్ ఫర్ అమాల్గమేటెడ్ ఉత్కల్ అండ్ ఉత్కల్ ఈ కోల్ బ్లాక్. BPCL emerged as the lowest bidder for 150 megawatt ISTS connected solar PV power project of NTPC. దాదాపు ఈ ప్రాజెక్ట్ విలువ ₹756 కోట్ల. పనషియా బయోటెక్
యూనిసెఫ్ నుంచి ఒక లెటర్ ఆఫ్ అవార్డు గెలుచుకున్నారు. 115 మిలియన్ డోసెస్ ఆఫ్ బైవలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్, దాదాపు 127 కోట్ల రూపాయలు విలువైన లెటర్ ఆఫ్ అవార్డు ఇది. అండ్ ఆంబర్ ఎంటర్ప్రైజ్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది, ఎలక్ట్రానిక్స్ డివిజన్ని విభజించబోతున్న దాని మీద స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటామని చెప్పి వెల్లడించడంతో పాటు ఇంకా రామ్కీ ఇన్ఫ్రా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నుంచి 215 కోట్ల రూపాయలకు సంబంధించిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ప్రాజెక్ట్ని తీసుకోవడం చూస్తున్నాం. సో ఇవి ప్రధానంగా స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఈవీస్ లూజ్ ద ఫండింగ్ రేజ్ యాజ్ ఇన్వెస్టర్స్ డ్రైవ్ హార్డ్ బార్గెయిన్. రూరల్ రోడ్ స్కీమ్ దాదాపు 10% దాకా టాప్అప్ వచ్చే అవకాశం ఉంది. రూరల్ రోడ్స్ మరింతగా పెరగబోతున్నాయి. బీపీసీఎల్ ఒకటి, అలాగే కోల్ ఇండియా ప్లాన్ టు జాయింట్లీ ఇన్వెస్ట్ 12,000 crores కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఈస్టర్న్ మహారాష్ట్ర. సో అదొక అప్డేట్. సో ప్రధానంగా ఇది. అండ్ జీడిపి ఈ మనకు 25లో దాదాపు 6.5% మేర వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది 2025-26లో అని చెప్పి ఈవై అంచనా కడుతోంది. ఇక ఇండియా సిమెంట్స్ ప్రమోటర్ అయిన శ్రీనివాసన్ గారు బోర్డు నుంచి వైదొలగబోతున్నారు. ఎందుకంటే అల్ట్రాటెక్ ఇండియా సిమెంట్స్ని కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో అక్వైర్ చేసుకునే తరుణంలో ఆయన బయటకు వచ్చేస్తున్నారు. గ్రో, జెరోధా ఈ 2 కంపెనీస్ మెట్రోపాలిటన్ ఎక్స్చేంజ్లో 238 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. 119 కోట్ల షేర్లను ₹2 చొప్పున ఈ ఎక్స్చేంజ్ వీళ్ళకి ఇస్తోంది. గతంలో విపరీతమైన ఉత్సాహంతో వచ్చిన ఎంసీఎక్స్ ప్రమోటర్ జిగ్నేష్ షా దీన్ని స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలుసు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోట్ ఇన్వెస్టర్స్ విత్ న్యూ థీమ్స్, వెల్త్ మేనేజర్స్ అడ్వైజ్ స్మాల్ ఎక్స్పోజర్. సో విపరీతమైన మ్యూచువల్ ఫండ్స్లో సెక్టార్స్ క్లాసిఫికేషన్స్ వస్తున్నాయి, న్యూ ఫండ్ ఆఫర్స్ వస్తున్నాయి. సో ఈ థిమాటిక్ ఫండ్స్లో, సెక్టారల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీకు ఆ రంగంలో స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీజ్ ఉంటే తప్ప మీరు వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. సో జనరలైజర్గా ఫార్మా ఫండ్ అనో, బ్యాంకింగ్ ఫండ్ అనో, మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనో ఇలా కొన్ని జనరలైజ్డ్ థీమ్స్ ఉంటాయి. అలా కాకుండా మరీ స్పెసిఫిక్గా టూ మచ్ ఆఫ్ నిష్ సెగ్మెంట్లోకి లైక్ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటి, ఇన్నోవేషన్ ఫండ్ ఒకటి, ప్లస్ డిఫెన్స్ ఇండెక్స్ ఒకటి. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా రకరకాల ఫండ్స్ మార్కెట్స్లోకి వస్తూనే ఉన్నాయి, న్యూ ఫండ్ ఆఫర్స్. సో వాటిలో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఇవన్నీ సెక్టోరల్ థీమ్స్. ఈ సెక్టార్స్లో ఎప్పుడు బోర్డు తిరగబడిపోయినప్పుడు క్యాపిటలేషన్ అవుతుందో మనకు తెలియదు. సో అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం మన ప్యూర్ వెనీలా ఫండ్స్కి మాత్రమే, బ్లూ చిప్ ఫండ్స్కి మాత్రమే మనం మెజారిటీ ఆఫ్ ది వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు థిమాటిక్ ఫండ్స్లో బ్యాంకింగ్ కానీ, ఫార్మా కానీ అలాంటి వాటికి మనం వెయిటేజ్ ఇచ్చుకోవడం మంచిది, లేక ఐటీ లాంటి వాటివి. స్టీల్ మేకర్స్ మే కట్ డౌన్ ఆన్ క్యాపెక్స్ అమిడ్ ప్రైస్ లంప్. సో ప్రైస్ లంప్ ఉండడం వల్ల స్టీల్ మేకర్స్ తమ విస్తరణ కోసం నిధులు ఖర్చు పెట్టేందుకు అంత సుముఖత చూపించట్లేదు అనేది కూడా ఒక సారాంశం. నెట్ జీరో బీపీసీఎల్ సెలెక్ట్స్ ఆంధ్ర ఫర్ ఇండియాస్ లాస్ట్ గ్రీన్ రిఫైనరీ ప్రాజెక్ట్. సో అదొకటి రిఫైనరీ ప్రాజెక్ట్ అండ్ నెట్ జీరో ఎమిషన్స్ లేకుండా గ్రీన్ ప్రాజెక్ట్ తయారు చేయాలని చెప్పి బీపీసీఎల్ భావిస్తుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో స్టీల్ మిన్ వాంట్స్ కస్టమ్స్ డ్యూటీ డబుల్ టు 15%. చైనా నుంచి వస్తున్న చీపర్ స్టీల్ని మరింతగా కట్టడి చేయడానికి కస్టమ్స్ డ్యూటీని 15% రెట్టింపు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. కస్టమర్స్ మే గెయిన్ యాజ్ హై అండ్ హోటల్స్ గెట్ జీఎస్టీ ఆప్షన్స్ ఆన్ డైనింగ్. ఇక డైనింగ్ మీద కూడా జీఎస్టీ ఆప్షన్స్ అండ్ జీఎస్టీ డ్యూయల్ రేట్స్ లాగా చేయబోతున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే 5%, వితౌట్ ఐటీసీ 5%, వాళ్ళ ఐటీసీ క్రెడిట్ తీసుకునే పని అయితే 18%. ఇలా హోటల్స్లో డైనింగ్ ఆప్షన్స్ మీద కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. సో మేబీ దీనివల్ల హోటల్స్కి కొద్దిగా బిజినెస్ పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎ రిపీట్ విక్టరీ ఇన్ ద మేకింగ్. ఇక్కడ యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇక్కడ బీఎస్సీ టీఆర్ఐని చూస్తే బీఎస్సీ 100లో ఉన్న టోటల్ రిటర్న్ ఇండెక్స్ 2020లో 16, దాదాపు 17%, 21లో 26%, 22లో 6%, 23లో 23%, అలాగే 24లో దాదాపు 16% మేర ఉంటే అవుట్ పర్ఫార్మింగ్ చేసిన ఇదే విభాగంలో ఉన్న స్కీమ్స్, పెద్ద స్కీమ్స్ దాదాపు 83% దాకా రిటర్న్స్ ఇవ్వడం, ఇంకా 73% దాకా రిటర్న్స్ ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉండవచ్చు. సో అవుట్ పర్ఫార్మ్ చేసాయి ఈసారి మ్యూచువల్ ఫండ్స్ అండ్ పెద్ద లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది కూడా ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం అయితే. అండ్ ఇప్పుడు
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కౌంట్ నియర్లీ 110, దాదాపు 11 కోట్ల స్థాయికి 11 కోట్ల మంది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. యూనిక్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా, అంటే యూనిక్ పాన్ నెంబర్స్ ఎక్స్చేంజ్లో దాఖలైన, ఎక్స్చేంజ్లో నమోదైన వివరాల ప్రకారం దాదాపు 11 కోట్ల మంది ప్రస్తుతం మార్కెట్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. 140-150 కోట్ల మందిలో. సో స్టిల్ ఇంకా మనం ఈవెన్ 10% కూడా చేరుకునే పరిస్థితిలో లేము. సో ఇంకా మనం 6-8% దగ్గర లాంగ్వేజ్ అవుతున్నాము. మేబీ నెంబర్ మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇక్కడ దరిదాపుల్లో కూడా మనకు కనిపించట్లేదు. సో మహారాష్ట్ర 17.7%, ఉత్తరప్రదేశ్ 12%, గుజరాత్ 9.5%, వెస్ట్ బెంగాల్ 6.2%, రాజస్థాన్ 6.1% మనం ఉండగా టాప్ స్టేట్స్లో రాజస్థాన్ కంటే వెనకబడిపోయామా అనేది ఆశ్చర్యకరంగా నాకు అనిపిస్తుంది. పోస్ట్ కోవిడ్ యంగర్ ఇన్వెస్టర్స్తో పాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో మార్కెట్స్లోకి వస్తున్నారు. ఆ డేటా పరంగా చూసినా కూడా ఈవెన్ తమిళనాడు మనకంటే కొద్ది గొప్ప ముందుంది కానీ క్లాసిఫికేషన్లో, మహిళల పార్టిసిపేషన్లో. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఊసు కూడా లేదు. సో అదే ఈ మధ్యకాలంలో సెబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే అత్యధికంగా డబ్బులు పోగొట్టుకుంటున్న రాష్ట్రాల జాబితాలో మన వాళ్ళు టాప్ ప్లేస్లో ఉన్నారు. అంటే పోగొట్టుకోవడంలో ముందున్నాము, సంపాదించుకోవడంలో వెనకబడిపోతున్నామా అన్న స్థితి ప్రస్తుతం మనకు వస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం ఎందుకు ఆ రేస్లో లేము? ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా కొత్త ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. విపరీతంగా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, మ్యారేజెస్కి వెళ్ళినా, బయట పబ్లిక్ కార్యక్రమాలకు వెళ్ళినా కూడా, పబ్లిక్ ఈవెంట్స్కి సో ఏ స్టాక్స్ కొనాలి, ఏ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలామంది వచ్చి అడిగే పరిస్థితులు ఉన్న దీనిలో ఎందుకు మనం వెనకబడిపోతున్నాం అనేది కొద్దిగా ఆశ్చర్యకరంగా అయితే కనిపిస్తుంది. అండ్ టాటా పవర్ స్టాక్ హ్యాస్ వన్స్ అగైన్ స్లిప్డ్ బిలో 400 రూపీస్, డౌన్ 17% ఫ్రమ్ ఇట్స్ పీక్ ఇన్ సెప్టెంబర్. సో దీనికి మోతీలాల్ ఓస్వాల్ 509 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళకున్న క్యాపెక్స్ అనేది రాబోయే రోజుల్లో కొద్దిగా బెనిఫిట్ తీసుకురావచ్చు అని చెప్పి. అండ్ టెక్నికల్గా కూడా చూస్తేనేమో మార్కెట్స్లో బిలో 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. మేబీ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. అగ్రెసివ్ పొజిషన్స్ మేబీ జోలికి వెళ్ళకపోవడం మంచిది. దీంతో ఎఫ్&ఓ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఆచితూచి మనం ట్రేడ్ చేసుకోవడం మంచిది. అండ్ ఎందుకంటే వాల్యూమ్స్ కూడా థిన్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండిగో ఐస్ ఎర్లీ ఇండక్షన్ ఆఫ్ వైడ్ బాడీ ప్లేన్స్ ఇన్ ఫ్లీట్. ఎయిర్లైన్ రిపోర్టెడ్లీ ఇన్ టాక్స్ విత్ నార్త్ అట్లాంటిక్ ఎయిర్వేస్ టు వెట్ లీజ్ 6 B787. అది ఇండిగోకి సంబంధించినది. ఎందుకంటే కొత్త ప్లేన్స్ తీసుకురావడానికి ఇండిగో ప్రయత్నాలు చేస్తుంది అనేది సారాంశం. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.